తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాజధానులను కలిపే ఒక ప్రతిష్టాత్మక ప్రాజెక్టు హైదరాబాద్ అమరావతి గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ వేకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీంతో దాదాపు 210 నుండి 300 కిలోమీటర్ల పొడవుతో ఇది ప్రస్తుత రహదారి కంటే సుమారు 57 కిలోమీటర్ల దూరాన్ని తగ్గిస్తుంది. దీని నిర్మాణ లక్ష్యం ప్రయాణ సమయాన్ని తగ్గించడమే. హైదరాబాద్ అమరావతికి ప్రస్తుతం 5 నుంచి 6 గంటల ప్రయాణ సమయం పడుతుండగా దీనికి 2 నుంచి 3 గంటలకు తగ్గించడమే లక్ష్యంగా హైదరాబాద్ అమరావతి గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ వేకు కేంద్రం ఆమోదం తెలిపింది. ముఖ్యంగా ఇది ప్రస్తుత రద్దీ మార్గాలకు భిన్నంగా పూర్తిగా కొత్త అలైన్మెంట్లో నిర్మిస్తారు. ఈ ప్రాజెక్టు 2 రాష్ట్రాల మధ్య ఆర్థిక, సామాజిక అనుసంధానాన్ని పెంచడానికి ఉపయోగపడుతుంది. ఈ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ వే ప్రాజెక్టు నిర్మాణానికి అంచనా వ్యయం 10,000 కోట్ల నుండి 25,000 కోట్ల మధ్య ఉండవచ్చు. ప్రాజెక్టు వ్యయం భూసేకరణ, నిర్మాణంలో ఉపయోగించే సాంకేతికతపై ఆధారపడి ఉంటుంది. ఈ బృహత్తర ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం, ముఖ్యంగా కేంద్ర హోం రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ నిధులు సమకూరుస్తుంది. జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ ఈ ప్రాజెక్టుకు సంబంధించిన DPR ఇతర కార్యకలాపాలను పర్యవేక్షిస్తోంది.